శుభాకాంక్షలు అండి. ఈరోజు తమ్ముడు డాన్స్ మాస్టర్ అభిరామ్ ఆధ్వర్యంలో అభిరామ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ నందు ఈరోజు భీమవరం గుల్పూడి వాస్తవులు బ్రదర్ శాలెం గారు సలార్ మూవీలో పాన్ ఇండియా మూవీ ప్రభాస్ గారితో నటించడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. అలాగే కళలను కళాకారులను ప్రోత్సహించాలని మన సాంప్రదాయం కాబట్టి అందులో భాగంగా అభిరామ్ శాలెం గారికి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. శాలెం గారు మరెన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి దేశం గర్వించే స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తమ్ముడు అభిరామ్ కూడా అభినందనలు తెలుపుతూ ప్రేమతో మీ స్టైల్ కింగ్ రాజా. జై హింద్. సాయంత్రం సమయం శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే 2007 నుంచి నేను డాన్స్ యాక్టింగ్ నేర్పించడం మొదలుపెట్టాను. 2007 నుంచి ఏటా 500 మంది స్టూడెంట్స్ని మ్యాక్సిమం నేను ఈ సంవత్సరానికి నేను తయారు చేయడం జరుగుతుంది. అలాగే 2014, 2015 తెలియదు, బాగా గుర్తులేదు, కానీ నాకు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిపి ఫస్ట్ టైం 2 కంబైన్ చేసి యాత్రికన్ కుక్రియా జాందీ అనే నాటకాన్ని మేము రెడీ చేసాం. ఆ నాటకంలో 10 మంది ప్లేయర్స్ ఉంటే ఆ 10 మందిలో శాలెం ఒకడు నేషనల్ ప్లేకి తన ట్రైనింగ్ తీసుకున్నాడు. మరి మంచిగా తీసుకున్నాడు, చెడు తీసుకున్నాడు కానీ ఆ టైంలో నాకు స్టూడెంట్కి అయ్యాడు. అంటే 1 మంత్ ఎంతో ట్రైనింగ్ అంతే. నేను అనుకోలేదు తను అదే యాక్టింగ్ని తన స్వీట్గా తీసుకొని తన పొద్దుదలుగా పెట్టుకొని ఈరోజు సినీ రంగానికి వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక బ్రదర్గా, గురువు అన్నం వల్ల బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి మనిషికి ఎక్కడో ఈగో ఉంటుంది, ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా శాలెంలో నేను చూడలేదు. చాలా ఆప్యాయతగా నన్ను పలకరించాడు, చాలా అభిమానంగా నన్ను పలకరించాడు, ఏదన్నా షేర్ చేసుకుంటాడు. ఆ మంచితనం చాలామంది స్టూడెంట్స్లో నేను చూశాను, కానీ ఎక్కువ శాలెంలో నేను చూడడం జరిగింది. తను ఏదైతే అనుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో కష్టపడి భీమవరం నుంచి చాలామంది విలన్గా చేశారు, చాలామంది కంప్లైంట్స్గా చేశారు, చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులుగా చేశారు. కానీ మొట్టమొదటి సినిమామే డైరెక్ట్ జాక్పాట్ కొట్టాడు. సప్త సముద్రాలు ఈదినట్టే తన గోదావరి కాదు. కమల్ హాసన్ గారు కూతురు జుట్టు పట్టుకొని సీన్ చేయడం అంటే అసలు రికార్డ్, అది మామూలు రికార్డు కాదు. గట్టిగా కాపుతుందండి. డైరెక్ట్ యూనివర్సల్ హీరో కూతురుతోటి, అలాగే యూనివర్సల్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర యాక్ట్ చేయడం అనేది నిజంగా తన ఏజంలో చేసుకున్న అదృష్టం. అది ఫస్ట్ సినిమా తనకి అటువంటి గొప్ప ఆపర్చునిటీ వచ్చిందంటే ముందు తన కష్టతీరుతో అత్యుత్తమ స్థాయికి ఎదుగుతాడని ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆడు పట్టుదల, మంచితనమే ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఎవరో ప్రోత్సహించిందో, ఎవరో నేర్పిందో, ఎవరో సపోర్ట్ చేసిందో కాదు, తన స్వహస్తాలుగా తను కష్టపడి తన టాలెంట్తో వెళ్ళాడు. ఇది ఏదన్నా గౌరవం దక్కుతుంది అని అంటే తనకే దక్కాలి. ఎందుకంటే ఇది ఎవరో సపోర్ట్ చేసిందో కాదు, ఎవరో సీట్ ఇచ్చి లాగిందో కాదు. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, గురువులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఈ గౌరవ సత్కారం ఇచ్చిన అభిరామ్ అన్నయ్యకి, ఇక్కడ పెద్దలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.